హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద 8th లెక్చర్ ఇన్ రియాక్ట్ సిరీస్. సో ఈ వీడియోలో అయితే మనం కాంటెక్స్ట్ ఏపీఐ అంటే ఏంటి అండ్ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో బిఫోర్ వీ గెట్ ఇన్ టు ద యాక్చువల్ సబ్ టాపిక్స్, కాంటెక్స్ట్ ఏపీఐ ఇంపార్టెన్స్ ఏంటో మనకు తెలియాలి ఫస్ట్. సో కాంటెక్స్ట్ ఏపీఐ అనేది ఇస్ లైక్ ఎ బ్యాక్ బోన్ ఫర్ రియాక్ట్ అప్లికేషన్స్ నౌ డేస్. ఎందుకనంటే ఇప్పుడు టూ కోర్ లైబ్రరీస్ గురించి మాట్లాడుకుందాం. ఒకటేమో రియాక్ట్ రౌటర్ డౌన్. ఎందుకు వాడతాం ఆ లైబ్రరీ అంటే మనం రౌటింగ్ అచీవ్ చేయడానికి వాడతాం. ఇంకొకటేమో గ్లోబల్ స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీ విచ్ ఇస్ వెరీ ఫేమస్, రీడక్స్ అని అంటాం. సో ఈ రీడక్స్ కానీ రియాక్ట్ రౌటర్ డౌన్ కానీ ఈ రెండు లైబ్రరీస్ దే ఆర్ డైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ ద కాంటెక్స్ట్ ఏపీఐ. ఈ కాంటెక్స్ట్ ఏపీఐ ఎక్కడి నుండి వస్తుంది అని మనకంటే రియాక్ట్ యొక్క కోర్ లైబ్రరీ నుండి ఉంటుంది. అంటే కాంటెక్స్ట్ ఏపీఐ ఈజ్ అ పార్ట్ ఆఫ్ రియాక్ట్ లైబ్రరీ. సో అట్లాంటి కోర్ ఏపీఐని టూ మేజర్ అదర్ లైబ్రరీస్ వాడుతున్నాయంటే మీరు అక్కడనే అర్థం చేసుకోవాలి హౌ ఇంపార్టెంట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఏపీఐ ఈస్. ఓకే, సో ఈ వీడియోలో అయితే మనం కాంటెక్స్ట్ ఏపీఐకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ అయితే సబ్ టాపిక్స్కి వచ్చేసరికి ఫస్ట్ మనకి ప్రాప్ డ్రిల్లింగ్. అసలు కాంటెక్స్ట్ ఏపీఐ ఎందుకు కనిపెట్టారంటే దెర్ వాజ్ ఎ ప్రాబ్లమ్ కాల్డ్ ప్రాప్ డ్రిల్లింగ్ అండ్ టు అవాయిడ్ దట్ ప్రాబ్లమ్ ఆఫ్ ప్రాప్ డ్రిల్లింగ్ కాంటెక్స్ట్ ఏపీఐని అయితే ఇంట్రడ్యూస్ చేశారు రియాక్ట్లో. సో అసలు మనకి ఫస్ట్ ప్రాప్ డ్రిల్లింగ్ అంటే ఏంటో తెలియాలి. సో అది చూద్దాం. దాని తర్వాతకి కాంటెక్స్ట్ ఏపీఐ ఏంటి అండ్ హౌ ఆ కాంటెక్స్ట్ ఏపీఐ సాల్వ్స్ ద ప్రాబ్లమ్ అనేది చూద్దాం. అండ్ తర్వాతకి ప్రొవైడర్ అండ్ దెన్ కన్జ్యూమర్ కాంపోనెంట్స్. సో యూజువల్లీ ప్రొవైడర్ గురించి అందరు మాట్లాడతారు కానీ కన్జ్యూమర్ గురించి ఎవరు మాట్లాడరు. కానీ ఈ వీడియోలో మనం అది కూడా కవర్ చేద్దాం. సో ప్రొవైడర్ కాంపోనెంట్ అంటే ఏంటి అండ్ కన్జ్యూమర్ కాంపోనెంట్ అంటే ఏంటి. దో కన్జ్యూమర్ కాంపోనెంట్ మనం చాలా ప్లేసెస్లో వాడడం. అసలు కన్జ్యూమర్ కాంపోనెంట్కి రీప్లేస్మెంట్ ఏంటంటే యూస్ కాంటెక్స్ట్ హుక్ అన్నట్టు ఇన్ ద ఫంక్షనల్ కాంపోనెంట్స్. క్లాస్ కాంపోనెంట్స్లో కన్జ్యూమర్ కాంపోనెంట్ వాడతాం అన్నట్టు, ఎందుకంటే క్లాస్ కాంపోనెంట్స్లో మనం హుక్స్ని వాడలేం కాబట్టి. సో దిస్ ఇస్ ద ఓవరాల్ సబ్ టాపిక్స్. సో మనకి ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ద ప్రాప్ డ్రిల్లింగ్. సో ప్రాప్ డ్రిల్లింగ్ అనేది అర్థం చేసుకోవడానికి ఐ జస్ట్ క్రియేటెడ్ సమ్ సినారియో, సమ్ ప్రాక్టికల్ సినారియోనే. ఆ సినారియో చూసి అసలు ప్రాప్ డ్రిల్లింగ్ అంటే ఏంటో అర్థం చేసుకో. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఒక రఫ్ కాంపోనెంట్ స్ట్రక్చర్, ట్రీ స్ట్రక్చర్ అయితే డ్రా చేశాను. లెట్స్ సే మనకు ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్లో హోమ్ అని ఒక కాంపోనెంట్ ఉంది. యూ కెన్ అజ్యూమ్ ఇట్స్ లైక్ ద రూట్ కాంపోనెంట్ ఫర్ ఎంటైర్ అప్లికేషన్. ఆ హోమ్ కాంపోనెంట్ లోపల nav bar అని ఒక కాంపోనెంట్ ఉంది. అజ్యూమ్ ఆ nav bar కమ్స్ ఎట్ ద టాప్ ఆఫ్ ద పేజ్. అండ్ దెన్ కేటగిరీస్ అని ఇంకొక కాంపోనెంట్ ఉంది. అండ్ ఈ కేటగిరీస్ లోపల మనం ఏం డిస్ప్లే చేస్తామంటే ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేస్తాం. సో ఈ ప్రొడక్ట్ ఈజ్ లైక్ ఏ కార్డ్ యూ కెన్ అజ్యూమ్. సో ఇట్లాంటి ఒక హైరార్కీ తీసుకుందాం. ఇప్పుడు నవ్ డేస్ మోడర్న్ అప్లికేషన్స్లో థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైట్ థీమా, డార్క్ థీమా, లేకపోతే ఇంకేదైనా కస్టమైజ్ థీమ్. సో ఈ థీమ్స్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు ఒక అప్లికేషన్లో థీమ్ అనేది ఏంటంటే ఇట్స్ అప్లికేషన్ లెవెల్ డేటా. అంటే ఒక కాంపోనెంట్కి స్పెసిఫిక్గా మన ఈ nav bar వచ్చేసి డార్క్ థీమ్లో ఉంది, కేటగిరీస్ వచ్చేసి లైట్ థీమ్లో ఉందని మనం ఎక్కడ ఉంటే ఓల్ అప్లికేషన్ లైట్ థీమ్లో ఉంది, లేకపోతే ఓల్ అప్లికేషన్ డార్క్ థీమ్లో ఉందని అంటాం. సో ఇట్లాంటి డేటా అంటే ఇట్లా గ్లోబల్గా రిప్రజెంట్ చేసే డేటాని గ్లోబలైజ్ డేటా అని అంటారు. ఇప్పుడు ఈ థీమ్ అనేది ఏంటంటే ఇట్స్ అ గ్లోబల్ డేటా ఫర్ ద ఎంటైర్ అప్లికేషన్. అయితే ఈ డేటాను మనం ఎక్కడ మెయింటైన్ చేయాలి, ఏ కాంపోనెంట్లో మెయింటైన్ చేయాలంటే రూట్ కాంపోనెంట్లో మెయింటైన్ చేయాలి. అంటే అప్లికేషన్ మొత్తంకి హెడ్ కాంపోనెంట్ ఎవరైతే ఉంటారో రూట్ కాంపోనెంట్ దాంట్లో మెయింటైన్ చేయాలి. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థీమ్ డేటా ఉందనుకోండి, లైట్ ఆర్ డార్క్, ఒక సింపుల్ స్ట్రింగ్ అని అనుకోండి. ఇప్పుడు ఈ డేటాని మనం కేటగిరీస్ అనే కాంపోనెంట్స్లో మెయింటైన్ చేస్తే, ఈ కాంపోనెంట్ లోపల మెయింటైన్ చేస్తే ఓన్లీ ఆ కాంపోనెంట్ అండ్ దాని డిసెండెంట్స్ మాత్రమే ఆ వాల్యూని కన్జ్యూమ్ చేసుకోగలుగుతాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాప్స్. కానీ ఈ కేటగిరీస్లో ఉన్న డేటాని nav bar తీసుకోలేదు, ఎట్ ది సేమ్ టైం హోమ్ కూడా తీసుకోలేదు, ఆర్ కేటగిరీస్కి ఉన్న యాన్సిస్టర్ కాంపోనెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ యాన్సిస్టర్స్ ఏవి ఆ డేటాని కన్జ్యూమ్ చేయలేవు. సో అందుకని మనం ఇట్లా గ్లోబలైజ్ డేటాని ఖచ్చితంగా మనం రూట్ కాంపోనెంట్లో పెట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ థీమ్ డేటా వల్ల, ఈ థీమ్ డేటా తోటి నాకు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొడక్ట్ కాంపోనెంట్ లోపల యాడ్ టు కార్ట్ అని ఒక బటన్ ఉందని అనుకోండి. ఇప్పుడు ఆ బటన్ని డార్క్ థీమ్లో సమ్ బార్డర్ అప్లై చేయాలి, లైట్ థీమ్లో అప్లై చేయకూడదు అని అనుకుందాం. జస్ట్ ఒక డమ్మీ సినారీ. సో బేసిక్ ఏంటి, ఇప్పుడు ప్రొడక్ట్ కాంపోనెంట్లో మనకి థీమ్ ఏంటో తెలియాలి. అంటే అప్లికేషన్ థీమ్ డార్కా లైటా అనేది మనకు తెలియాలి. బేస్డ్ అపాన్ దట్ వీ విల్ డిసైడ్ వెదర్ టు యాడ్ ద బార్డర్ ఫర్ దట్ బటన్ ఆర్ నాట్. ఇప్పుడు ఈ డేటా మనకి ప్రొడక్ట్ కాంపోనెంట్లోకి రావాలంటే ఏం చేయాలి, మనం ఉన్నది ఒకటే వే ఏంటంటే ప్రాప్స్ లాగా పాస్ చేయాలి. సో ఇప్పుడు ఈ థీమ్ని మనం ఇక్కడ కన్జ్యూమ్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఆ థీమ్ని మనం దాని చిల్డ్రన్ కాంపోనెంట్కి పాస్ చేయాలి. అంటే ఇప్పుడు హోమ్ నుండి కేటగిరీస్ కాంపోనెంట్కి పాస్ చేస్తాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాప్స్, రైట్. సిమిలర్లీ కేటగిరీస్ నుండి
ఆ ప్రోడక్ట్ ఇండివిజువల్ ప్రొడక్ట్ కాంపోనెంట్స్కి సేమ్ అదే థీమ్ ఆబ్జెక్ట్ని ఆర్ డేటాని ప్రాప్ లాగా పాస్ చేస్తాం అన్నట్టు. అండ్ వి రిపీట్ ద ప్రాసెస్ ఫర్ ఆల్ ద కాంపోనెంట్స్. అంటే ఎన్ని ప్రొడక్ట్స్ ఎక్కడెక్కడ వాడాలనుకుంటున్నామో అక్కడికి మనం ప్రాప్స్ లాగా పాస్ చేస్తాం. సిమిలర్లీ ఒకవేళ నాప్ బార్ కూడా థీమ్ కావాలనుకుంటే ఏం చేస్తాం, మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్ థీమ్ని నాప్ బార్ కూడా పాస్ చేస్తాం. సో ఇట్లా ప్రాప్స్ పాస్ చేయడం ఫర్ నో ఇట్స్ ఫైన్, ఎందుకంటే 3 లెవెల్స్ ఉన్నాయి. ఒకటి హోమ్ ఫస్ట్ లెవెల్లో ఉంది, అండ్ కేటగిరీ సెకండ్ లెవెల్లో ఉంది, ట్రీలో ప్రొడక్ట్స్ థర్డ్ లెవెల్లో ఉంది. సో 3 లెవెల్ పాసింగ్ ఇస్ లైక్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. బట్ ఇమాజిన్ మన అప్లికేషన్ చాలా గ్రో అయింది, వేర్ వీ హ్యావ్ టెన్స్ ఆఫ్ లెవెల్స్, కాంపోనెంట్స్ హైరార్కీ చాలా పెద్ద ఉంటుంది రియల్ టైమ్ అప్లికేషన్స్లో. సో అట్లాంటి ప్లేసెస్లో అసలు ఎంతకని పాస్ చేస్తాం ఈ ప్రాప్స్ని? హోమ్ నుండి కేటగిరీస్కి, కేటగిరీస్ నుండి ప్రొడక్ట్స్కి, ప్రొడక్ట్ నుండి ఇంకోటి బటన్ ఉంటే ఆ బటన్కి, అండ్ సో ఆన్. సో ఇట్లా డీప్గా పాస్ చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్ అన్నట్టు, ప్రాబ్లమాటిక్ కూడా. ఎందుకనంటే ఇప్పుడు థీమ్ ఆబ్జెక్ట్ ఒకటి ఒక 2-3 లెవెల్స్ అంటే పాస్ చేస్తావు, 10 లెవెల్స్ అంటే పాస్ చేయలేము కదా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ థీమ్ ఒకటే కాదు, మన గ్లోబల్ డేటా ఇంకా వేరేటీ ఉన్నాయని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో యూజర్ ఇన్ఫర్మేషన్ ఉందని అనుకుందాం, అది కూడా గ్లోబల్ డేటానే, రైట్? సో ఇప్పుడు ఆ డేటా కూడా కన్జ్యూమ్ చేసుకోవాలి అని అనుకుంటే మళ్ళీ ఆ డేటాని కూడా ప్రాప్ లాగా పాస్ చేయాలి. అలాంగ్ విత్ ద థీమ్ వీ హ్యావ్ టు పాస్ అనదర్ ప్రాప్ కాల్డ్ యూజర్ ఇన్ఫో. సో ఇట్లా ఈ ప్రాప్స్ ఇట్లా పాస్ చేసే ప్రాసెస్ని, అంటే లెవెల్ 1 నుండి లెవెల్ 2కి, లెవెల్ 2 నుండి లెవెల్ 3కి, లెవెల్ 3 నుండి లెవెల్ 4కి, అండ్ సో ఆన్, ఇట్లా డౌన్ ద ట్రీ ఆ ప్రాప్స్ని పాస్ చేయడాన్ని ఏమంటారంటే ప్రాప్ డ్రిల్లింగ్ అని అంటారు. డ్రిల్లింగ్ అంటే పాస్ చేస్తున్నాం డౌన్ ద ట్రీ. ఓకే, ఈ ప్రాప్ డ్రిల్లింగ్ అనేది చాలా హెక్టిక్ అన్నట్టు. అంటే మనకు ఒకవేళ మల్టిపుల్ లెవెల్స్ ఉంటే చాలా ప్రాబ్లమాటిక్. అది ఎన్నైనా మేనేజ్ చేస్తాం, ఎక్కడైనా మిస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేటగిరీస్ ఏపీఐకి హోమ్కి మధ్యలో ఉన్న కనెక్షన్లో ఈ థీమ్ని పాస్ చేయాలనుకోండి, ఈ కింద ఉన్న కాంపోనెంట్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయి, రైట్? ఒక్క లెవెల్లో మిస్ చేసినా కూడా. సో అదొక ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ థీమ్ అనేది ప్రొడక్ట్ కాంపోనెంట్ ఒకటే వాడుతుంది, రైట్? కేటగిరీస్ కాంపోనెంట్కి అసలు థీమ్ వాల్యూతో పని లేదు. బట్ స్టిల్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే జస్ట్ టు పాస్ ద డేటా ఫ్రమ్ హోమ్ ఆల్ ద వే టు ద ప్రొడక్ట్ 1, దాని ఇంటర్మీడియరీ కాంపోనెంట్స్ అన్నిటికీ మనం పాస్ చేసుకుంటూ వెళ్తున్నాం, దో దే ఆర్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ డేటా. సో దీనివల్ల ఏమవుతుంది, అన్నెసెసరీ డేటా పాసింగ్ టు కాంపోనెంట్స్ విచ్ ఆర్ నాట్ ఈవెన్ యూజింగ్ దట్ డేటా. సో ఇది ఇంకొక డ్రాబ్యాక్ అన్నట్టు ప్రాప్ డ్రిల్లింగ్ వల్ల. అయితే ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి రియాక్ట్ వాళ్ళు ఏం చేశారంటే కాంటెక్స్ట్ అని ఒక ఏపీఐని బిల్డ్ చేశారు. ఓకే, సో కాంటెక్స్ట్ ఏపీఐ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ రియాక్ట్ కోర్ లైబ్రరీ. ఆ కాంటెక్స్ట్ ఏపీఐ ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో 2 థింగ్స్ ఉంటాయి కాంటెక్స్ట్ ఏపీఐలో. ఒకటి ఏంటంటే ప్రొవైడర్, ఓకే, ఇంకొకటి కన్జ్యూమర్. ప్రొవైడర్ ప్రొవైడ్స్ ద డేటా, కన్జ్యూమర్ కన్జ్యూమ్స్ ద డేటా. వెరీ సింపుల్. ఓకే, ప్రొవైడర్ ప్రొవైడ్స్ ద డేటా, కన్జ్యూమర్ కన్జ్యూమ్స్ ద డేటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా ఏంటి, మనకి థీమ్ ఈజ్ ద డేటా. ఇప్పుడు ఈ థీమ్ డేటాని ప్రొవైడ్ చేయాలి మనం ఈ హోమ్ కాంపోనెంట్ లోపల. సో హోమ్ కాంపోనెంట్ లోపల థీమ్ డేటాని ప్రొవైడ్ చేస్తే దాని డిసెండెంట్స్ మాత్రమే ఆ డేటాని కన్జ్యూమ్ చేయొచ్చు. సో దెర్ ఈజ్ అ రిలేషన్ బిట్వీన్ ప్రొవైడర్ అండ్ కన్జ్యూమర్. కన్జ్యూమర్లో డేటా కన్జ్యూమ్ చేసుకోవాలనుకుంటే ఇట్ హ్యాస్ టు బీ ద డిసెండెంట్ ఆఫ్ ద ప్రొవైడర్ కాంపోనెంట్. ఇది మనకు ఒక కన్స్ట్రెయింట్ అన్నట్టు. సో సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఇన్స్టెడ్ ఆఫ్ పాసింగ్ డేటా లైక్ ప్రాప్స్ యూజింగ్ కాంటెక్స్ట్ ఏపీఐ, we will set up a provider component within the home, and then wherever we wanted to consume, అంటే ప్రొడక్ట్ 1లో కన్జ్యూమ్ చేయాలనుకుంటే అక్కడ ఒక కన్జ్యూమర్ కాంపోనెంట్ సెటప్ చేసుకోవచ్చు, ప్రొడక్ట్ 2లో చేయాలనుకుంటే అక్కడ ఒక కన్జ్యూమర్ కాంపోనెంట్, నాప్ బార్లో చేయాలనుకుంటే నాప్ బార్లో ఒక కన్జ్యూమర్ కాంపోనెంట్ వితౌట్ పాసింగ్ ద డేటా వయా ప్రాప్స్. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ సాల్వ్స్. అంటే ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఇప్పుడు కేటగిరీస్ కాంపోనెంట్కి మనం డేటా పాస్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్ ప్రొడక్ట్ 1 దగ్గర కావాలనుకుంటే అక్కడ కన్జ్యూమర్ కాంపోనెంట్ సెటప్ చేసి వాడచ్చు. చాలా వర్బల్గా చెప్పేసా సో ఫార్. లెట్స్ సీ థింగ్స్ ఇన్ ప్రాక్టికల్. ఓకే, నౌ కమింగ్ హియర్, సేమ్ స్ట్రక్చర్ని నేను ఇక్కడ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనకి హోమ్ కాంపోనెంట్ ఉంది విచ్ ఇస్ దిస్ వన్, 2 చిల్డ్రన్ ఉన్నాయి, కేటగిరీస్ ఒకటి, నాప్ బార్ ఒకటి. సో లెట్ మీ బిల్డ్ దట్. దీన్ని అయితే కాంపోనెంట్ అని అంటాను. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ కేటగిరీస్. categories component, and instead of creating 3 different product components, I'll create one product component. Let me create one product component. దీన్ని వచ్చేసి ప్రొడక్ట్ కాంపోనెంట్ అన్నట్టు. సో నేను అన్ని సేమ్ ఫైల్స్లో రాస్తున్నాను ఎందుకంటే కొంచెం ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి అని చెప్పి.
యూజువల్లీ ఈ కాంపోనెంట్స్ అన్ని డిఫరెంట్ మాడ్యూల్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నట్టు. సో ఇప్పుడు హోమ్ కాంపోనెంట్ లోపల నాకు కావాల్సింది ఏంటి? హోమ్ కాంపోనెంట్ లోపల ఐ వాంట్ టు యూస్ నావ్బార్ అండ్ ఐ వాంట్ టు యూస్ కేటగిరీస్. సో ఈ 2 కాంపోనెంట్స్. నెక్స్ట్ కేటగిరీస్ కాంపోనెంట్లో ఏం యూజ్ చేయాలి? నేను ప్రొడక్ట్ కాంపోనెంట్ వాడాలి, రైట్? కేటగిరీస్ కాంపోనెంట్ లోపల ప్రొడక్ట్ కాంపోనెంట్ వాడాలి. సో ఇప్పుడు ఈ హోమ్ కాంపోనెంట్ లోపల మనకి థీమ్ డేటా ఉందని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్రియేట్ థీమ్ యాజ్ లైట్ అని అంటాను. ఓకే, ఇట్ కెన్ హ్యావ్ లైట్ వాల్యూ ఆర్ ఇట్ కెన్ హ్యావ్ డార్క్ ఆల్సో. సో ఫర్ నౌ నేను ఏం చేసా, థీమ్ వాల్యూ వచ్చేసి లైట్ అని పెట్టాను. ఇప్పుడు నాకు ఈ థీమ్ వాల్యూ ఎక్కడ కన్జ్యూమ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రొడక్ట్లో కన్జ్యూమ్ చేసుకోవాలి. సో లెట్ మీ టేక్ ఇట్ యాజ్ ఎ ప్రాప్ హియర్. ఓకే, అండ్ ఆ థీమ్ వాల్యూని బట్టి ఇక్కడ నేను ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్కి స్టైలింగ్ ఇస్తానని అనుకుందాం. సో బటన్ యాడ్ టు కార్ట్ అని అండి. ఇప్పుడు స్టైల్ వచ్చేసి బార్డర్, ఒకవేళ థీమ్ ఈక్వల్ టు లైట్ అయిందని అనుకుందాం. థీమ్ లైట్ అయితేనేమో మనం ఏం చేస్తాం, 1 పిక్సెల్ సాలిడ్ బ్లూ అని ఇద్దాం, సమ్ బ్లూ బార్డర్, లేకపోతే నన్ను అనే వాల్యూ ఇచ్చేద్దాం, సమ్ కస్టమ్ కండిషనల్ స్టైలింగ్ ఇచ్చాం బేస్డ్ అపాన్ ద థీమ్ వాల్యూ. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ కాంపోనెంట్కి థీమ్ ఎక్కడ నుండి వస్తుంది? వీఆర్ కన్జ్యూమింగ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ప్రాప్, రైట్? సో మనం కేటగిరీస్ కాంపోనెంట్లో పాస్ చేయాలి. కేటగిరీస్ కాంపోనెంట్ పాస్ చేయాలంటే కేటగిరీస్ కాంపోనెంట్కి రావాలి కదా ఫస్ట్. సో మనకి ఇక్కడ హోమ్ కాంపోనెంట్లో కేటగిరీస్ వాడుతున్నాం. సో లెట్స్ పాస్ ఎ ప్రాప్ కాల్డ్ థీమ్ ఫర్ ద కేటగిరీస్. అండ్ కేటగిరీస్లో ఇక్కడ కన్జ్యూమ్ చేసుకుందాం దీన్ని థీమ్, అండ్ ఈ ప్రొడక్ట్కి అదే థీమ్ వాల్యూని పాస్ చేస్తాం. సో ఇప్పుడు చూస్తే ఇది ప్రాప్ డ్రిల్లింగ్ అన్నట్టు. ఏం చేసాం, ఫస్ట్ ఇక్కడ హోమ్ కాంపోనెంట్ లోపల కేటగిరీస్ కాంపోనెంట్కి థీమ్ అనే ప్రాప్ పాస్ చేసాం, అండ్ ఆ కేటగిరీస్ కాంపోనెంట్ లోపల అదే థీమ్ అనే ప్రాప్ని మళ్ళీ ప్రొడక్ట్ అనే కాంపోనెంట్ కూడా పాస్ చేసాం, అండ్ ఆ ప్రొడక్ట్ అనే కాంపోనెంట్ లోపల థీమ్ అనే వాల్యూని కన్జ్యూమ్ చేసుకొని ఏం చేస్తున్నాం, మనం బటన్ యొక్క స్టైలింగ్ని డైనమిక్గా పెడుతున్నాం, రైట్? సో ఇఫ్ ఐ సేవ్ దిస్, సో ఇప్పుడు చూస్తే మనకి బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఆ బటన్ మీదకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ డార్క్ థీమ్ పెట్టాను అనుకోండి, డార్క్ థీమ్ పెడితే బ్లూ కలర్ బార్డర్ అనేది లేదు. సో మనం కావాలనుకున్న రిక్వైర్మెంట్ అయితే అచీవ్ చేసాం. ఇప్పుడు దీన్ని ఏమంటారు, ప్రాప్ డ్రిల్లింగ్ అంటారు. నౌ వీ వాంటెడ్ టు అవాయిడ్ దిస్ ప్రాప్ డ్రిల్లింగ్. సో అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలంటే మనం వీ హ్యావ్ టు యూజ్ కాంటెక్స్ట్ ఏపీఐ. సో ఇప్పుడు కాంటెక్స్ట్ ఏపీఐని వాడదాం మనం. లెట్స్ పుల్ దిస్ నావ్బార్ డౌన్. ఓకే, ఎందుకంటే మనకు నావ్బార్ తోటి పెద్ద పని లేదు. సో కాంటెక్స్ట్ ఏపీఐ వాడడానికి ఏంటంటే మనకి క్రియేట్ కాంటెక్స్ట్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది రియాక్ట్ లైబ్రరీ లోపల. వీ హ్యావ్ టు ఇంపోర్ట్ దట్ ఫ్రమ్ రియాక్ట్. ఓకే, సో ఆ ఫంక్షన్ పేరు వచ్చేసి ఏంటి, క్రియేట్ కాంటెక్స్ట్. ఈ క్రియేట్ కాంటెక్స్ట్ అనేది ఏం చేస్తా అంటే ఇట్ క్రియేట్స్ ద కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్. మళ్ళీ ఈ కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్, ప్రతి కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్కి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటేమో ప్రొవైడర్ కాంపోనెంట్, ఇంకొకటేమో కన్జ్యూమర్ కాంపోనెంట్, ఇంతకుముందుకు చెప్పినట్టు. సో లెట్స్ సీ సంథింగ్ ప్రాక్టికల్. సో నౌ ఐ నీడ్ టు క్రియేట్ ఎ కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్. లెట్ మీ కాల్ ఇట్ యాజ్ థీమ్ కాంటెక్స్ట్, ఎందుకంటే థీమ్ రిలేటెడ్ కాంటెక్స్ట్ కదా అది. సో లెట్ మీ కాల్ ఇట్ యాజ్ థీమ్ కాంటెక్స్ట్ ఈక్వల్ టు క్రియేట్ కాంటెక్స్ట్ అని చెప్పి ఇట్లా వాల్యూ ఇచ్చేసి. ఓకే, సో ఈ క్రియేట్ కాంటెక్స్ట్ అనే ఫంక్షన్ ఏం చేస్తా అంటే ఇట్ గివ్స్ ఎస్ ఎ యూనిక్ ఆబ్జెక్ట్, అండ్ ఆ ఆబ్జెక్ట్ మనం ఏదంటే అది కాల్ చేయొచ్చు. అండ్ ఈ కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ మీద ఈ ప్రతి కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్కి 2 కాంపోనెంట్స్ ఉంటాయి అన్నట్టు ప్రాపర్టీస్ లాగా. ఒకటేమో ప్రొవైడర్ కాంపోనెంట్, ఇంకొకటేమో కన్జ్యూమర్ కాంపోనెంట్. నా ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ హోమ్ కాంపోనెంట్ని ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ ప్రొవైడర్ కాంపోనెంట్. సో దానికోసం ఏం చేస్తా అంటే సింపుల్గా థీమ్ కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ వాడాలి, థీమ్ కాంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్. సో మీరు ఇక్కడ చూస్తే డాట్ అని కొట్టగానే ప్రొవైడర్ అండ్ దెన్ కన్జ్యూమర్ 2 వచ్చాయి. సో దీస్ 2 ఆర్ కాంపోనెంట్స్ అన్నట్టు. సో లెట్ మీ యూస్ ప్రొవైడర్ కాంపోనెంట్. ఈ ప్రొవైడర్ కాంపోనెంట్ ఏం చేస్తుంది అంటే ఇట్ టేక్స్ ఒక ప్రాప్ తీసుకుంటుంది. ఏ డేటాని అయితే మనం ఆ కాంపోనెంట్ నుండి ప్రొవైడ్ చేయాలనుకుంటామో ఆ డేటా తీసుకుంటుంది. సో దాన్ని వాల్యూ అనే ప్రాప్ లోపల పాస్ చేయాల్సి ఉంటుంది. సో దట్ వాల్యూ ఈక్వల్ టు థీమ్ వాల్యూ. సో ఫర్ నౌ నేను ఏం చేస్తున్నా, ఈ కాంపోనెంట్ లోపల థీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ ప్రొవైడర్కి ఇంజెక్ట్ చేస్తున్నాం ఈ వాల్యూని. సో దట్ ఎవ్రీ కన్జ్యూమర్ ఆఫ్ దిస్ ప్రొవైడర్ కెన్ యూజ్ దట్ పర్టికులర్ ఇంజెక్టెడ్ వాల్యూ అంటే థీమ్ వాల్యూ. అయితే ఇప్పుడు ఈ ప్రొవైడర్ యొక్క చిల్డ్రన్ కాంపోనెంట్స్ మాత్రమే, అంటే ఈ ప్రొవైడర్ యొక్క చిల్డ్రన్ కాంపోనెంట్స్ మాత్రమే ఈ థీమ్ వాల్యూని ఆర్ వాట్ ఎవర్ దిస్ వాల్యూ ప్రాప్ ఉందో దాన్ని కన్జ్యూమ్ చేసుకోగలుగుతాయి.
సో ఇప్పుడు కేటగిరీస్ అనేది మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇది ఇట్ షుడ్ గో యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ దిస్ ప్రొవైడర్ కాంపోనెంట్. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది థీమ్ ప్రొవైడర్ కాంపోనెంట్, దాని లోపల యాజ్ అ చిల్డ్రన్ కేటగిరీస్ కాంపోనెంట్ని పెట్టాం. అంటే ఇప్పుడు కేటగిరీస్ కాంపోనెంట్ లోపల ఖచ్చితంగా మనం ఆ కాంటెక్స్ట్ ఏపీఐని ఆర్ కన్జ్యూమర్ కాంపోనెంట్ని వాడచ్చు అన్నట్టు. కానీ మనకి కేటగిరీస్లో ఇంట్రెస్ట్ కాదు కదా, మన ఇంట్రెస్ట్ ఏంటి? ప్రొడక్ట్స్ కాంపోనెంట్ లోపల కన్జ్యూమ్ చేసుకోవాలి థీమ్ని. సో ఇప్పుడు కేటగిరీస్ కాంపోనెంట్ అనేది చిల్డ్రన్ ఆఫ్ ప్రొవైడర్ అంటే ఖచ్చితంగా ప్రొవైడర్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి ఎ చిల్డ్రన్ ఆఫ్ ప్రొవైడర్. ఎందుకంటే ప్రొడక్ట్ ఈజ్ అ చిల్డ్రన్ ఆఫ్ కేటగిరీస్ అండ్ కేటగిరీస్ ఈజ్ అ చిల్డ్రన్ ఆఫ్ ప్రొవైడర్. సో ఇక్కడ మీరు డయాగ్రామ్ చూస్తే ఇప్పుడు హోమ్ కాంపోనెంట్ లోపల మనకు ప్రొవైడర్ పెట్టాం. ఆ ప్రొవైడర్ చిల్డ్రన్ ఓవర్ కేటగిరీస్ అంటే కేటగిరీస్ యొక్క అన్ని చిల్డ్రన్ కూడా ప్రొవైడర్ కూడా చిల్డ్రన్ అయిపోతాయి. సో ఎవెన్చువల్లీ ప్రొడక్ట్ కాంపోనెంట్ని కూడా ప్రొడక్ట్ కాంపోనెంట్ లోపల కూడా మనం ఆ డేటాని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. సో టు సీ దట్ డైరెక్ట్గా ఇప్పుడు ఈ థీమ్ అనే ప్రాప్ తీసేస్తున్నాను నేను. ఐఎమ్ నో మోర్ పాసింగ్ ద ప్రాప్ టు దిస్ కేటగిరీ కాంపోనెంట్, ఎందుకంటే దీనికి అసలు అవసరం లేదు. కేటగిరీస్ కాంపోనెంట్కి అసలు అవసరం లేదు. ఈవెన్ ప్రొడక్ట్ కాంపోనెంట్ కూడా మనం థీమ్ని ఇట్లా పాస్ చేయకపోవట్లేదు ప్రాప్ లాగా. సో లెట్స్ రిమూవ్ దాట్. నా ఇప్పుడు ఈ ప్రొడక్ట్ కాంపోనెంట్ లోపల నాకు వాల్యూ కన్జ్యూమ్ చేసుకోవాలి. ఆ వాల్యూ కన్జ్యూమ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఏదైతే థీమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ దాన్ని వాడుకోవాలి మనం ఇక్కడ. సో థీమ్ కాంటెక్స్ట్ డాట్ కన్జ్యూమర్, ఇక్కడ కన్జ్యూమర్ వాడాలి ఎందుకంటే వీఆర్ కన్జ్యూమింగ్ ద డేటా. సో ఈ కన్జ్యూమర్ కాంపోనెంట్ ఏం చేస్తా అంటే టేక్స్ వన్ ఫంక్షన్ యాజ్ అ చిల్డ్రన్ అండ్ దట్ ఫంక్షన్ విల్ గెట్ ఏ పారామీటర్ ఆఫ్ ప్రొవైడెడ్ వాల్యూ. ఓకే, ఐ రిపీట్ వన్స్ మోర్. కన్జ్యూమర్ కాంపోనెంట్ ఏం చేస్తా అంటే టేక్స్ ఏ ఫంక్షన్ యాజ్ అ చిల్డ్రన్, ఆ ఫంక్షన్కి పారామీటర్ ఆ ప్రొవైడెడ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ వస్తుంది అన్నట్టు. సో లెట్ సీ దట్ ఐఎమ్ పాసింగ్ ఏ ఫంక్షన్. సో మీరు చూస్తే ఇక్కడ ఒక యారో ఫంక్షన్ పాస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ పారామీటర్ ఏమొస్తుంది? థీమ్ వాల్యూ వస్తుంది. ఓకే, సో థీమ్ వాల్యూ నేను ఆర్గ్యుమెంట్ లాగా తీసుకుంటున్నాను ఈ ఫంక్షన్కి. సో ఈ ఫంక్షన్ లోపల ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో చిల్డ్రన్ ఫంక్షన్, ఈ ఫంక్షన్ ఏ JSX రిటర్న్ చేస్తే ఆ JSX మనకి ఫైనల్గా UI పైన రెండర్ అవుతాయి. సో నౌ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు రెండర్ ఆల్ దిస్ JSX. లెట్ మీ జస్ట్ పుల్ దిస్. సో ఇప్పుడు చూస్తే మీరు ఓకే, సో ఈ డివ్ని కూడా మనం ఇక్కడ కట్ చేసి సో ఇప్పుడు చూస్తే మీరు థీమ్ కాంటెక్స్ట్ డాట్ కన్జ్యూమర్. ఇప్పుడు ప్రొడక్ట్ కాంపోనెంట్ ఏంటి? ఇట్ ఈస్ అ కన్జ్యూమర్ కాంపోనెంట్. ఎందుకంటే దాంట్లో కన్జ్యూమర్ కాంపోనెంట్ పెట్టి దాని లోపల ఒక ఫంక్షన్ పెట్టా. సో మీరు ఇది క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ జస్ట్ ఎ ఫంక్షన్. ఈ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ ఏమొస్తుంది? మనకి థీమ్ వస్తుంది. అండ్ ఆ థీమ్ని వాడుకొని మనం ఏదైతే JSX యాక్చువల్గా రెండర్ చేయాలో ఆ JSXని రెండర్ చేయొచ్చు అన్నట్టు. సో ఇప్పుడు మీరు చూస్తే సేవ్ చేస్తే ఇక్కడ బటన్కి అది వెళ్ళిపోయింది, యాడ్ టు అది బార్డర్ లేకుండా ఉంది బికాస్ మనకి థీమ్ వచ్చేసి డార్క్ పెట్టాం. సో లెట్ మీ యూజ్ లైట్ థీమ్ నౌ. సో వి విల్ గెట్ ద బ్లూ కలర్ బార్డర్. సో అంటే ఏమవుతుంది ఇప్పుడు మనకి కేటగిరీస్ కాంపోనెంట్కి అసలు మనం డేటా పాస్ చేయాలి ఇప్పుడు ప్రాప్ లాగా. సో కేటగిరీస్ కాంపోనెంట్ లోపల అసలు మనకు ఈ థీమ్ గురించి ఏ గొడవ లేకుండా పోయింది. డైరెక్ట్లీ ప్రొడక్ట్ కాంపోనెంట్ లోపలనే మనం కన్జ్యూమ్ చేసుకుంటున్నాం బై యూజింగ్ ద కన్జ్యూమర్ కాంపోనెంట్. ఇప్పుడు ఈ సింటాక్స్ చూస్తే మీకు కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు, ఈ కన్జ్యూమర్ ఈ ఫంక్షన్ తీసుకోవడం ఏంటి ఇదంతా ఏందని. సో బేసిక్గా ఈ ప్యాటర్న్ మనం ఎక్కడ వాడతాం అంటే క్లాస్ కాంపోనెంట్స్ లోపలనే వాడతాం. ఎందుకనంటే క్లాస్ కాంపోనెంట్స్లో మనం హుక్స్ వాడలేం కాబట్టి, ఓన్లీ ఫంక్షనల్ కాంపోనెంట్స్ లోపల హుక్స్ వాడచ్చు కాబట్టి, సో మనము యూజ్ కాంటెక్స్ట్ అనే హుక్ని వాడి మనం యాక్చువల్గా సాల్వ్ చేయొచ్చు అన్నట్టు ప్రాబ్లమ్ని. సో కానీ క్లాస్ కాంపోనెంట్స్లో మీరు ఎప్పుడైనా థీమ్ని అంటే ఈ కన్జ్యూమ్ చేసుకోవాలనుకోండి డేటాని, కాంటెక్స్ట్ డేటాని, దెన్ యూ హ్యావ్ టు గో విత్ దిస్ అప్రోచ్. మనకు ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటి? సిన్స్ వీఆర్ ఇన్ ద ఫంక్షనల్ కాంపోనెంట్, మనకు ఆల్టర్నేటివ్ ఏంటంటే వీ కెన్ యూజ్ కాంటెక్స్ట్ హుక్. సో ఇప్పుడు యూజ్ కాంటెక్స్ట్ హుక్ వాడితే ప్రాబ్లమ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో లెట్ మీ జస్ట్ కాల్ ఇట్ యాజ్ థీమ్ యూజ్ కాంటెక్స్ట్. ఈ హుక్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే రియాక్ట్ లైబ్రరీ నుండి వస్తుంది మీరు ఇక్కడ చూస్తే. ఓకే, సో యూజ్ కాంటెక్స్ట్ హుక్ వాడినప్పుడు ఏంటంటే మనకి ఆ థీమ్ కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ని పాస్ చేయాలి అంతే. ఆ ఆబ్జెక్ట్ని పాస్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూజ్ కాంటెక్స్ట్ అనేది ఈ పర్టికులర్ థీమ్ కాంటెక్స్ట్ యొక్క ప్రొవైడెడ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని తీసుకొచ్చి దీంట్లో పెడుతుంది. సో నా ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఇదంతా కట్ చేయొచ్చు మళ్ళీ ఇంతమందిలాగా. సో ఇప్పుడు థీమ్ ఏమవుతుందంటే అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద థీమ్ వాట్ ఎవర్ ప్రొవైడెడ్ బై ద థీమ్ కాంటెక్స్ట్. సో ఇక్కడ ఈ థీమ్ కాంటెక్స్ట్ లోపల ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో ఆ వాల్యూ థీమ్ వాల్యూ లైట్ కదా. సో ఆ లైట్ వాల్యూ ఇక్కడ డైరెక్ట్గా మనం ఈ హుక్ వాడి డైరెక్ట్గా వాడుకోవచ్చు అన్నట్టు.
నేను ఒకసారి ఇది కన్సోల్ లాగ్ కూడా చేస్తాను. సో మీరు ఇక్కడ చూస్తే లైట్ అని వస్తుంది. సిమిలర్లీ ఒకవేళ దీన్ని డార్క్ చేశాను అనుకోండి, సో డార్క్ అని వస్తుంది. సో దిస్ ఇస్ హౌ వి యూస్ ప్రొవైడర్ అండ్ దెన్ కన్జ్యూమర్ కాంపోనెంట్స్ అండ్ దెన్ యూస్ కాంటెక్స్ట్ హుక్. వెరీ వెరీ సింపుల్. సో ఇప్పుడు మనకి ఏం అవాయిడ్ చేసినామంటే, మళ్ళీ లెట్స్ కమ్ బ్యాక్ టు దిస్ డయాగ్రామ్. ఇప్పుడు మనం ఏం అవాయిడ్ చేసినామంటే, వీఆర్ నో మోర్ పాసింగ్ డేటా యాజ్ ప్రాప్స్. సో ఈ ప్రాప్స్ లాగా పాస్ చేయడం అనేది బంద్ పెట్టేసినాం. ఇన్స్టెడ్ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, వీ హ్యావ్ క్రియేటెడ్ సమ్ కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఆ కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ యొక్క ప్రొవైడర్ కాంపోనెంట్ ఉంటుంది కదా, ప్రొవైడర్ కాంపోనెంట్ని మనం రూట్ కాంపోనెంట్ లోపల సెటప్ చేసాం. అండ్ దానికి వాల్యూ వచ్చేసి ఏం పాస్ చేస్తున్నాం, ఏదైతే మనం సర్వ్ చేయాలనుకుంటున్నామో డేటా, ఆ డేటాని మనం ఇక్కడ పాస్ చేస్తాం. సో సింపుల్. ఇట్లా సెటప్ చేశాక ప్రొవైడర్లో డైరెక్ట్ ఇక్కడ ఇది కన్జ్యూమర్ అనుకుందాం ఇప్పుడు మనకి. సో ఈ కన్జ్యూమర్లో ఏం చేయొచ్చు మనం, డైరెక్ట్ కాన్స్టెంట్ థీమ్ ఈక్వల్ టు సింపుల్గా ఏం చేసాం, యూస్ కాంటెక్స్ట్ అనే హుక్ వాడి ఆ హుక్కి మనం ఏమని పాస్ చేసాం, ఈ థీమ్ కాంటెక్స్ట్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ వాడేసాం, థీమ్ కాంటెక్స్ట్. సింపుల్. సో ఇప్పుడు చూస్తే మనకి ఇది చాలా సింపుల్ ఉంది. ఇక్కడ ప్రొవైడ్ చేసాం, ఇక్కడ కన్జ్యూమ్ చేసుకుంటాం డైరెక్ట్గా. మధ్యలో కాంపోనెంట్స్ని అసలు మనం ఎక్కడ ఇంటరప్ట్ చేయట్లేదు. వెరీ సింపుల్. సో దిస్ ఇస్ హౌ కాంటెక్స్ట్ ఏపీఐ వర్క్స్. ఇంతకు మించి ఎక్కువ ఏం లేదు. మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే 2 more థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఫస్ట్ థింగ్ ఏంటంటే, వాట్ ఇఫ్ ద ప్రొడక్ట్ కాంపోనెంట్ ఈస్ నాట్ అ చిల్డ్రన్ ఆఫ్ దిస్ ప్రొవైడర్. ఓకే, సో ఆ సీనరీ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాప్ బార్ ఉందని అనుకుందాం. నాప్ బార్ కాంపోనెంట్ అనేది ఇప్పుడు కాంటెక్స్ట్ థీమ్ ప్రొవైడర్కి చిల్డ్రన్ అంటే కాదు, ఓన్లీ కేటగిరీస్ చిల్డ్రన్. నౌ లెట్స్ ట్రై టు కన్జ్యూమ్ ద సేమ్ కాంటెక్స్ట్ ఇన్ ద నాప్ బార్. సో ఇప్పుడు నాప్ బార్ లోపలికి వెళ్తే ఇక్కడ కూడా థీమ్ని కన్జ్యూమ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. థీమ్ ఈక్వల్ టు యూస్ కాంటెక్స్ట్ అండ్ ఆ థీమ్ కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ని పాస్ చేద్దాం. సో ఇప్పుడు వాట్ డూ యూ ఎక్స్పెక్ట్, ఇప్పుడు నాప్ బార్ అనేది చిల్డ్రన్ కాదు, ఖచ్చితంగా చిల్డ్రన్ కాదు. కాబట్టి మనకు థీమ్ వాల్యూ వస్తుందా నాప్ బార్లో అంటే ఖచ్చితంగా రాదు, రైట్? సో ఒకవేళ రాకపోతే ఏమవుతుంది, ఎర్రర్ త్రూ చేస్తుందా, ఏమవుతుంది? లెట్ us see. I'll just try to print it. నాప్ బార్ కాంపోనెంట్ లోపల థీమ్ అని ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు సేవ్ చేసి చూస్తే, సో నాప్ బార్ లోపల మనకి అన్డిఫైన్డ్ అనే వాల్యూ వస్తుంది. ఈ ప్రొడక్ట్ లోపల థీమ్, యాక్చువల్ థీమ్ వస్తుంది. సో లెట్ మీ కాల్ ఇట్ యాజ్ ప్రొడక్ట్. సో ఇక్కడ చూస్తే ప్రొడక్ట్ లోపల మనకి ఏదైతే థీమ్ ప్రొవైడర్లో ఉన్న వాల్యూ ఉందో అది వస్తుంది, కానీ నాప్ బార్లో మాత్రం అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఎందుకనంటే నాప్ బార్ నో మోర్ ఏ చిల్డ్రన్ ఆఫ్ ప్రొవైడర్ కాంపోనెంట్. సో ఖచ్చితంగా చిల్డ్రన్ కాదు కాబట్టి మనకి ఆ ప్రొవైడర్ కాంపోనెంట్లో ఏదైతే ప్రొవైడ్ చేస్తామో ఆ డేటా ఖచ్చితంగా దానికి రాదు. సో ఇట్లాంటి కేసెస్ని సాల్వ్ చేయడం కోసం వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డిఫాల్ట్ వాల్యూ. అంటే ఒక కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నప్పుడు డిఫాల్ట్ వాల్యూని మనం ప్రొవైడ్ చేయొచ్చు అన్నట్టు డైరెక్ట్గా. అంటే ఒకవేళ నాన్ డిసెండెంట్ కాంపోనెంట్స్ అదే కాంటెక్స్ట్ వాల్యూని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే ఆ డిఫాల్ట్ వాల్యూ వచ్చేస్తుంది అన్నట్టు. లెట్స్ సీ ఇట్ ప్రాక్టికలీ. సో మనం కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం, ఇక్కడ. ఈ క్రియేట్ కాంటెక్స్ట్ అనే మెథడ్ ఏం చేస్తా అంటే టేక్స్ ఎ డిఫాల్ట్ వాల్యూ. నౌ లెట్స్ సే ఐ విల్ కాల్ ద డిఫాల్ట్ వాల్యూ యాజ్ డిఫాల్ట్ థీమ్ అని అంటాను సింపుల్గా. ఓకే, సో ఇట్ ఈస్ అ స్ట్రెయిట్ ఫార్వర్డ్ స్ట్రింగ్. ఇట్ కుడ్ బి ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ అరే, వాట్ ఎవర్ ద డేటా టైప్. సో డిఫాల్ట్ థీమ్ అనే ఒక వాల్యూ నేను ఈ క్రియేట్ కాంటెక్స్ట్కి డిఫాల్ట్ వాల్యూ లాగా ఇచ్చాను. సో ఎప్పుడైతే నాన్ డిసెండెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ కాంటెక్స్ట్ ప్రొవైడర్ కన్జ్యూమ్స్ ఆర్ ట్రైస్ టు కన్జ్యూమ్ దిస్ కాంటెక్స్ట్, దెన్ ఈ డిఫాల్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు మనకి నాప్ బార్ లోపల నాప్ బార్ కాంపోనెంట్ ఈజ్ నాట్ అ చిల్డ్రన్ ఆఫ్ ద ప్రొవైడర్. సో నాప్ బార్ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ థీమ్ టు బి ద డిఫాల్ట్ థింగ్. లెట్ మీ సేవ్ దిస్. సో మీరు చూస్తే నాప్ బార్ లోపల ఏమొస్తుంది, డిఫాల్ట్ థీమ్ అని వస్తుంది. నౌ ఒకవేళ నాప్ బార్ని చిల్డ్రన్ లాగా చేస్తే ఏమవుతుంది, దాని ప్రొవైడర్లో ఏదైతే వాల్యూ ఉందో థీమ్ వాల్యూ విచ్ ఇస్ డార్క్, రైట్? సో ఇప్పుడు నాప్ బార్ లోపల డార్క్ అనే వాల్యూ వస్తుంది. సో మీరు చూస్తే నాప్ బార్ లోపల డార్క్ అని వచ్చి. సో ఇది ఒక సినారియో మనం గుర్తుపెట్టుకోవాలి డిఫాల్ట్ వాల్యూ గురించి. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనకి ఈ వ్రాపర్ ఏదైతే ఉందో, ప్రొవైడర్ కాంపోనెంట్ ఇస్ లైక్ ఏ వ్రాపర్ కదా, దాని లోపల మనం అన్ని కాంపోనెంట్స్ పెడుతున్నాం. సో వాట్ ఇఫ్ వీ హ్యావ్ మల్టిపుల్ ప్రొవైడర్ కాంపోనెంట్స్ ఆఫ్ సేమ్ కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్? ఫర్ ఎగ్జాంపుల్, థీమ్ కాంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్ అని చెప్పి ఐ క్రియేటెడ్ వన్ మోర్
wrapper around this. సో ఇప్పుడు చూస్తే మనకి ఎన్ని ప్రొవైడర్, ఇది ఒక ప్రొవైడర్, దాని లోపల మళ్ళీ సేమ్ కాంటెక్స్ట్ ప్రొవైడర్ ఇంకోటి ఉంది. అండ్ దీని లోపల వాల్యూ వచ్చేసి సమ్ డమ్మీ థీమ్ అని ఇచ్చాం. ఇప్పుడు నాప్ బార్ అండ్ దెన్ కేటగిరీస్ కాంపోనెంట్ లోపల మనం ఆ కాంటెక్స్ట్ని కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు ఆల్వేస్ కాంటెక్స్ట్ ఎట్లా వర్క్ అవుతుందంటే, ఆల్వేస్ నియరెస్ట్ ప్రొవైడర్ ఏదైతే ఉంటుందో, ఆ ట్రీలో నియరెస్ట్ ప్రొవైడర్ ఏదైతే ఉంటుందో, నియరెస్ట్ యాన్సిస్టర్, ఆ వాల్యూని మాత్రమే కన్జ్యూమ్ చేసుకుంటాయి. సో ఇప్పుడు కేటగిరీస్ అండ్ దెన్ నాప్ బార్ ఈ రెండు కాంపోనెంట్స్కి నియరెస్ట్ ప్రొవైడర్ ఎవరు? ఈ ప్రొవైడర్ కదా. సో ఈ ప్రొవైడర్లో మనం ఈ వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నాం, డార్క్ అనే వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ కాంపోనెంట్స్ లోపల మనకి ఏ వాల్యూ వస్తుంది? డార్క్ అనే వాల్యూ వస్తుంది. సో మీరు చూస్తే రెండిట్లో డార్క్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ పుల్ దిస్ నాప్ బార్ లిటిల్ డౌన్. సో ఇప్పుడు చూస్తే ఈ కేటగిరీ అనేది కేటగిరీస్ కాంపోనెంట్కి నియరెస్ట్ ప్రొవైడర్ ఎవరు? దిస్ ఇస్ ద నియరెస్ట్ ప్రొవైడర్ ఫర్ ద కేటగిరీస్ కాంపోనెంట్. సిమిలర్లీ నాప్ బార్కి నియరెస్ట్ ప్రొవైడర్ ఎవరు? నాప్ బార్కి నియరెస్ట్ ప్రొవైడర్ దిస్ ప్రొవైడర్, రైట్? ఏదైతే డమ్మీ థీమ్ని ప్రొవైడ్ చేస్తుందో దట్ ఈస్ ద నియరెస్ట్ ప్రొవైడర్. సో ఇప్పుడు నాప్ బార్లో ఏమవుతుందంటే ఆ డిఫాల్ట్ కాంటెక్స్ట్ వాల్యూ వచ్చేసి డమ్మీ థీమ్ అనే వాల్యూ వస్తుంది. సో మీరు చూస్తే నాప్ బార్లో డమ్మీ థీమ్, ప్రొడక్ట్ కాంపోనెంట్లో మాత్రం డార్క్ అనే వస్తుంది. సో ఇట్లా మనకి మల్టిపుల్ ప్రొవైడర్స్ ఉన్నప్పుడు కాంటెక్స్ట్ వాల్యూ ఎక్కడి నుండి వస్తుంది అంటే నియరెస్ట్ ప్రొవైడర్ నుండి మాత్రమే వస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కానీ యూజువల్లీ ఇది హైపోథెటికల్, మనం ఎప్పుడు ఇట్లాంటి సినారియోస్ క్రియేట్ చేయము. మోస్ట్లీ మనం ఈ డిఫాల్ట్ థీమ్తో అంటే డిఫాల్ట్ వాల్యూని సెటప్ చేస్తే సరిపోతుంది చాలా కేసెస్లో. బట్ ఇట్లా మల్టీ లేయర్ ప్రొవైడర్స్ని అయితే మనం ఎప్పుడు సెట్ చేయం. ఒకవేళ సెట్ చేసినా కూడా దిస్ ఇస్ దట్స్ ఆల్, నథింగ్ మచ్ అబౌట్ కాంటెక్స్ట్ API. ఐ హోప్ మీకు అయితే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే రియాక్ట్ నేర్చుకున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లెట్స్ meet again in the next video.